నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం గౌతమీనగర్ కోదండ రామాలయంలో వైభవంగా సుందరాకాండ ప్రవచన కార్యక్రమాలు. శనివారం రోజున జరిగే సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు పాల్గొనాలని పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మిమ్స్ డిగ్రీ కళాశాలలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. కళాశాల డైరెక్టర్ కీర్తిశేషులు జె వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహణ. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అమృత్ పథకంలో స్వచ్ఛమైన నీళ్లను అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గౌతమీనగర్ శ్రీ కోదండ రామాలయంలో సుందరాకాండ ప్రవచన కార్యక్రమాలు 7వ రోజు విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రీరామ మహిళా తరంగిణి అధ్యక్షురాలు సిద్ధంశెట్టి మధుశ్రీ మాట్లాడుతూ గత 7 రోజులుగా గౌతమీనగర్ శ్రీ కోదండ రామాలయంలో సుందరాకాండ ప్రవచనాలు బుర్రా భాస్కర శర్మచే వినిపించడం జరుగుతుందని, భక్తులందరూ ప్రతిరోజు సమయానికి పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నారని వారికి ధన్యవాదాలు తెలుపుతూ రేపు నిర్వహించబోయే సామూహిక సత్యనారాయణ వ్రతాల కార్యక్రమాలకు భక్తులందరూ హాజరై విజయవంతం చేయాలని కోరారు. అలాగే చివరి రోజైన 9వ రోజు కోదండరాముని ఊరేగింపు మహోత్సవం, కళ్యాణ మహోత్సవం తదితర కార్యక్రమాలు ఉంటాయని, భక్తులందరూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరామ మహిళా తరంగిణి కోశాధికారి నల్ల లావణ్య, రాధారాణి, కాసరపు వనిత, బద్రిజ్యోతి, సంధ్యారాణి, మాధవి, రజిత, ప్రమీల, భాగ్యలక్ష్మి, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. పోతాయో అతడు ఏ విధంగా ప్రవర్తిస్తాడు అనేది ప్రక్కన ఉన్న వారికి కూడా తెలీదు. అంత వెర్రి పట్టిపోయి ఉంటాడు. ఎవరు ఇప్పుడు ఆ స్థితిలో ఉన్నది అంటే రావణ బ్రహ్మ. రెండో విషయం ఏమిటంటే సాక్షాత్తు రాముడే ఇక్కడికి వచ్చాడు, సేతుబంధనం చేసి వచ్చాడు. రాముడే ఇక్కడికి వచ్చినప్పుడు రాముడు ఏ జాతికి చెందినవాడని చెప్పుకుంటున్నాం మనం? మానవ జాతికి చెందినవాడు అని చెప్పుకుంటున్నాం. వింటున్నారా అండి? జై బోలో రాజా రామచంద్ర ప్రభుకి జయ జయ రామ జానకి రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జై బోలో రాజా రామచంద్ర మహారాజుకి. ఇప్పుడు మనకు సందేహం రావాలి అంటున్నారు వాల్మీకుల వారు. మొట్టమొదట రాయవారిగా ఎవరిని పంపించారు అంటే ఆంజనేయ స్వామి వెళ్ళారు. వాస్తవానికి మనం ఆలోచిస్తే ఆంజనేయ స్వామిని రాయవారిగా పంపాల. ఏమయ్యా నువ్వే రాయవారివి అని ఎవరైనా చెప్పారా ఆంజనేయ స్వామికి? ఎవరు చెప్పలేదు. దక్షిణ దిక్కుకి కొన్ని వందల వేల మంది కోతులు వచ్చినాయి. వాళ్ళల్లో ఎవరు వెళ్ళినా వెళ్ళవచ్చు, ఫలానా వారే అనేటువంటి నిర్ధారణ ఏమీ లేదు. కాకపోతే ఎవరికి వాళ్ళు మేము అంత దూరం దూకలేము, అంత దూరం దూకలేమంటే దూకగలిగిన వాడు ఒకడు ఉన్నాడు కనుక నువ్వు వెళ్ళవయ్యా అని జాంబవంతుడు అప్పచెప్పాడు, వెళ్ళాడు. అదే అంగదుడు వెళ్ళినట్టయితే అంగదుడే అయ్యేవాడు దూత, కానీ తిరిగి రాలేకపోయేవాడు కాదా. అందుకోసమని ఎవరయ్యారు ఇప్పుడు దూత అంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి అప్పుడు అయ్యాడు. వింటున్నారా? కోదండ రామాలయం రామలింగేశ్వరాలయం సుందరకాండ ప్రవచనము 7వ రోజు పూర్తి చేసుకున్నది. 7వ రోజు స్వామివారు చెప్పేటువంటి ఈ సుందరకాండ ప్రవచనం అంగరంగ వైభవంగా ఉన్నది. ఏది కూడా కొంచెం కూడా మిస్ కాకుండా చెప్తున్నారు గురువు గారు. ఇలాంటిది ఇంకొక కేవలం 2 రోజులు మాత్రమే ఉన్నది. రేపు మరియు ఎల్లుండి. రేపు మన యొక్క ఈ ఆలయ ప్రాంగణంలో భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని సత్యనారాయణ వ్రతాలు జరిపించడం జరుగుతున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని మీరు ఆ యొక్క హనుమంతుని ఆశీర్వాదములు పొందాలని మరి కోరుచున్నాము. అదేవిధంగా 9వ తారీఖు రోజు పట్టాభిషేక ఘట్టం చెప్పి ఈ యొక్క సుందరాకాండను పూర్తి చేస్తారు. కాబట్టి ఆ రోజు అన్నదానం ఉంటుంది. అందరూ అధిక సంఖ్యలో పాల్గొని మా యొక్క
యొక్క శ్రీరామ మహిళా తరంగిణి ఇచ్చేటువంటి విందును స్వీకరించి వెళ్ళవలసిందిగా మరి కోరుచున్నాము. జై శ్రీరామ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మిమ్స్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ కీర్తిశేషులు జె వెంకటేశ్వరరావు స్మారకార్థంగా ప్రతి సంవత్సరం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మిమ్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రోగ్రాం చైర్పర్సన్ శ్రీధర్ రావు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కళాశాల డైరెక్టర్ జె వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఈ రోజు కూడా రక్తదాన కేంద్రాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా రిలయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులతో కలిసి కళాశాల సిబ్బంది తదితరులు 100 మంది పైగా పాల్గొని రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా అధ్యక్షులు శంకరలింగం, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ చందూరి మహేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా సెక్రటరీ ప్రవీణ్, జోనల్ చైర్పర్సన్ వెంకటేశ్వర్లు, సీనియర్ లయన్ మెంబర్ రామచందర్, రమేష్ బాబు, మిమ్స్ డిగ్రీ కళాశాల సిబ్బంది, అధ్యాపకులు, రక్తదాతలు తదితరులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ మంచిర్యాల యాజమాన్యం ద్వారా మంచిర్యాల పరిసర ప్రాంతాల ప్రజలందరికీ మిమ్స్ కళాశాల నాయక నమస్కారం. ఈరోజు మిమ్స్ డిగ్రీ కళాశాలలో మిమ్స్ డైరెక్టర్ స్వర్గీయ దువాడి వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థంగా ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ మంచిర్యాల మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల గర్మిల్లా వారి సౌజన్యంతో కళాశాలలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్లో 100 మంది, సుమారుగా 100 మంది పైగా పాల్గొనే అవకాశం ఉంది. ఇప్పటికే 45 మెంబర్స్ వరకు పాల్గొన్నారు. ఈ బ్లడ్ ప్రతి సంవత్సరం మా విద్యార్థులు ఇస్తున్నారు. మా విద్యార్థులు ఇవ్వడానికి మా ఫ్యాకల్టీ, మా పేరెంట్స్ ప్రోత్సాహం వెళ్ళలేనిది, మరవలేనిది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బ్లడ్ అనేది మనం షాపులో కొంటే దొరికేది కాదు, దేవుడు ఇస్తే వచ్చేది కాదు. అది ఓన్లీ వ్యక్తులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. బ్లడ్ లేక చాలామంది యాక్సిడెంట్ అయిన వాళ్ళు, గర్భిణీ స్త్రీలు, తలసేమియా పిల్లలు, కిడ్నీ బాధితులు చాలామంది మంచిర్యాల పరిసర ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారు. వారికి ఉపయోగకరంగా ఉండడం కొరకు రెడ్ క్రాస్ వారి యొక్క సౌజన్యంతో, మంచిర్యాల లయన్స్ క్లబ్ ఆఫ్ గర్మిల్లా వారి సౌజన్యంతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. పరిసర ప్రాంత ప్రజలందరూ తెలియజేయమనగా, మీకు ఎప్పుడైనా బ్లడ్ అవసరం ఉంటే తప్పకుండా మా మిమ్స్ కాలేజీ వారిని మీరు కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మా పిల్లలు వచ్చి మీకు ఏ గ్రూప్ అయినా బ్లడ్ ఇవ్వడానికి ఎల్లవేళలా రెడీగా ఉంటారు. ఈ అవకాశం ఇచ్చినందుకు రెడ్ క్రాస్ వారి, ఇండియన్ రెడ్ క్రాస్ వారికి మరియు గర్మిల్లా మంచిర్యాల లయన్స్ క్లబ్ వారికి మరియు సిటీ కేబుల్ యజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు లయన్స్ క్లబ్ మంచిర్యాల గర్మిల్లా ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉంది. ఈ మెగా రక్తదాన శిబిరానికి మరి మిమ్స్ కాలేజీ యాజమాన్యం చాలా సహకరిస్తున్నారు. వాళ్ళ విద్యార్థులను మోటివేట్ చేసి కనీసం ఒక 100 మంది విద్యార్థులు రక్తదానం చేసే విధంగా వారు సహకరిస్తున్నందుకు ముఖ్యంగా యాజమాన్యానికి, అదేవిధంగా వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ మన శ్రీధర్ రావు గారు మా లయన్స్ మెంబర్ కావడం కూడా మాకు ఈ అవకాశం వచ్చింది. అలాగే రెడ్ క్రాస్ సంస్థ మన మంచిర్యాలలో అనేకమైన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో రక్తదాన కార్యక్రమంలో రక్తాన్ని మరి అవసరమైన వాళ్లకు, రోగగ్రస్తులకు మరి అందించడంలో వారి యొక్క సేవలు అమోఘంగా మనం చూస్తున్నాం, మనం వింటున్నాం. మరి ఈ రెడ్ క్రాస్ వాళ్ళు చేస్తున్న సేవలకు మరి మన వంతు సహకారం అందించాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నేను అదృష్టంగా భావిస్తూ
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మరి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా లయన్స్ క్లబ్ ధర్మిల్లా తరఫున కృతజ్ఞత తెలియజేస్తుంది. మంచిర్యాల మిమ్స్ డిగ్రీ కాలేజీలో వారి పార్ట్నర్ అయిన వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం శ్రీధర్ గారు ప్రతి సంవత్సరం కూడా వారు ముందుండి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి, అదేవిధంగా లయన్స్ క్లబ్ గర్మిల్లా వారు కూడా వారి సహకారంతో ఈరోజు ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మరియు ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ వారందరూ కూడా సహకారంతో ఈరోజు సుమారు 100 మంది పిల్లలతో రక్తదానం ఏర్పాటు చేసినందుకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ధన్యవాదాలు తెలుపుతూ, మానవ సేవే మాధవ సేవగా భావించి గత 18 సంవత్సరాల నుంచి కూడా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఎంతో మంది ప్రాణాలు కాపాడుతుంది. అదేవిధంగా రెగ్యులర్గా కూడా మిమ్స్ కాలేజీలో దాదాపు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎంతోమంది అభాగ్యులకు సహాయం అందిస్తున్నారు. వారందరూ కూడా ముఖ్యంగా మిమ్స్ కాలేజీ ప్రిన్సిపల్ మరియు యాజమాన్యానికి నేను ధన్యవాదాలు, లయన్స్ క్లబ్ వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల ప్రతి వ్యక్తి కూడా రక్తం ఇవ్వచ్చు. అదేవిధంగా మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో యాక్సిడెంట్ అన్నటువంటి వారికి, కిడ్నీ బాధితులకు, తలసీమియా సికిల్ సెల్ పిల్లలకు వారందరికీ కూడా ఉచితంగా ఇవ్వబడుతుంది. కాబట్టి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అని. నెలకు 1000 ప్యాకెట్ల పైన రక్తం అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఈ స్వచ్ఛంద సంస్థలు అందరికీ కూడా దాదాపు నేను అందరికీ తెలిసి మంచిర్యాలలో స్వచ్ఛంద సంస్థలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి 3 నెలలకు ఒక్కసారి మీరు క్యాంపులు ఏర్పాటు చేసి ఈ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతోమంది అభాగ్యులకు సహాయం చేస్తే అంతకు మించిన పుణ్యం మనకు వేరే ఉండదు. రక్తం అనేది ఉంటే దొరకదు, ఒకరి నుంచి ఒకరికి రక్తం ఇస్తేనే మనం కాపాడగలుగుతాం. కాబట్టి మానవ సేవే మాధవ సేవగా భావించి ప్రతి ఒక్కరు ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి ఇలాంటి క్యాంపులు ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి తోడ్పడాలని చెప్తూ, మంచిర్యాల జిల్లా చెన్నూరు ప్రాంతంలో డయేరియా వ్యాధి వ్యాప్తి చెందడంతో స్పందించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా చెన్నూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి డయేరియాతో బాధపడుతున్న రోగులను పరామర్శించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి వెంటనే అత్యవసర నిధులు కేటాయించి శాశ్వత పరిష్కారం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
చెన్నూరు నియోజకవర్గం మరియు పరిసర ప్రాంతాల్లోని పత్తి కొనుగోలుకు వెంటనే చర్యలు చేపట్టాలని సీసీఐకి ఆదేశిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం జరిగిందని, వెంటనే పత్తి కొనుగోలుకు చర్యలు చేపడతామని సీసీఐ హామీ ఇచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. ఈ సందర్భంగా చెన్నూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెన్నూరు నియోజకవర్గ మండల పరిధిలోని పత్తి రైతులు చేసిన విజ్ఞప్తి మేరకు జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ ప్రాంత రైతులు పండించిన పత్తిని సీసీఐ సంస్థ కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేయాలని కోరడం జరిగిందని, జిల్లా కలెక్టర్ స్పందించి సీసీఐ సంస్థకు చెన్నూరు ప్రాంతంలోని పత్తిని వెంటనే కొనుగోలు చేయాలని, అందుకు తొందరగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పత్తిని సీసీఐ సంస్థ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేస్తుందని ఆయన హామీ ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులకందరికీ కూడా నమస్కారములు. నేను కలెక్టర్ గారితో మాట్లాడి మా చెన్నూరు రైతుల పత్తిని అంతా కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వారు కేంద్ర సీసీఐ కార్పొరేషన్తో మాట్లాడి వాళ్ళ బ్రాంచ్ మేనేజర్తో మొత్తము చెన్నూరులో ఉన్న పత్తి అంతా మొత్తం కూడా కొనుగోలు చేయాలని చెప్పి వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారు 15 రోజుల వరకు మేము పత్తి కొనుగోలు చేసుకుంటామని చెప్పి వారు కలెక్టర్ గారికి మాట ఇచ్చారు. చెన్నూరు పత్తి రైతులు అందరూ కూడా ఆందోళన పడకండి, మీ పత్తి తొందరగా మీరు తీసి క్వాలిటీ సరిగా లేకుంటే సీసీఐ కూడా ఒప్పుకోవడము కష్టం. మీరందరూ కూడా భయపడకండి, అంత పత్తి కూడా కొనుగోలు జరుగుతుంది. 15 రోజుల వరకు మీతో నేను ఉన్నాను. మీ సమస్యలన్నీ కూడా పరిష్కరించి మీకు సంతోషపెడతాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా కేంద్రం గౌతమీనగర్ కోదండ రామాలయంలో వైభవంగా సుందరాకాండ ప్రవచన కార్యక్రమాలు. శనివారం రోజున జరిగే సామూహిక సత్యనారాయణ వ్రతంలో భక్తులు పాల్గొనాలని పిలుపు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మిమ్స్ డిగ్రీ కళాశాలలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్. కళాశాల డైరెక్టర్ కీర్తిశేషులు జె వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహణ. చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డయేరియా వ్యాధితో బాధపడుతున్న రోగులను పరామర్శించిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అమృత్ పథకంలో స్వచ్ఛమైన నీళ్లను అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.